महागणाधिपतये नमः महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम। चित्रं वटतरोर्मूले वृद्धा शिष्या गुरोर्युवा गुरोस्तुमोनो व्याख्यानं शिष्यास्तु छिन्न संशयः। महादेव चरणौ मनसा स्मरामि महादेव चरणौ शिरसा नमामि। మార్చి 30వ తారీఖు 3వ నెల 2025వ సంవత్సరంలో కొత్త సంవత్సరం ప్రారంభం. విశ్వావసు నామ సంవత్సరం అంటే ఈ యొక్క ఉగాది అని మనం అంటాం. యుగాదిగుత్ యుగావర్తో నైకమాయో మహాశనః. యుగాది అన్నది చాలా విశేషమైనటువంటి పండగ. ఈ పండగ రోజున మనం ప్రాతకాలం లేచి తలస్నానాదులు చేసుకొని కొత్త వస్త్రాలు ధరించి దేవతా మండపాన్ని అసలు ఉగాది ఎలా చేయాలి, అసలు ఉగాది ఎందుకు చేయాలి, ఏం చేస్తే లాభం అంటే మనకు ఒక విషయం గమనించాలి. ప్రాతకాలం లేచి తలస్నానాదులు చేసి కొత్త వస్త్రాలు ధరించి దేవతామూర్తులు ఉన్నటువంటి ఇల్లంతా కూడా అంటే ఫోటోలు శుభ్రంగా తుడిచి మంచిగా అలంకారం చేసి మంచిగా పూజ శ్రద్ధగా చేయాలి. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ఉగాది రోజు చేసేటువంటి పూజ చాలా విశేషమైనది. సంవత్సరానికి సరిపడా ఆ రోజు నవగ్రహాల యొక్క అనుగ్రహం, ఇష్టదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఇంటి దేవుణ్ణి మర్చిపోకూడదు. మన పండగ ఉగాది రోజున ఇంటి ముందు రంగవల్లులతో కూడా అలంకారం చేసి ఇంటిపైన కూడా ధ్వజం కూడా ఎగరవేసుకొని శుచిగా మనం అంత శుచిగా మనం పండగ చేసుకొని దేవతార్చన అంటే ఇంట్లో దేవుడు ఉంటారు కదా, దేవుని శుభ్రంగా మనం అలంకారం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నింబ కుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడి తింటాం కదా, మనము ఈ ఉగాది పచ్చడిని అంటే పులుపు ఇవన్నీ కలిపి కారం వగైరా అన్నీ కలిపి వేప పువ్వు మామిడి పండ్లు శుభ్రంగా నింబ కుసుమ భక్షణం శరీర ఆరోగ్యం కొరకు ఉగాది పచ్చడి నివేదన చేసుకొని ఆ తర్వాత దేవతా దర్శనం మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం, అది ఏ దేవాలయం, మీ ఇంటి దేవుడైనా ఎవరైనా దేవాలయ దర్శనం చేసుకొని సాయంకాలం పూట ఉగాది పంచాంగ శ్రవణం కూడా వినాలి. పంచాంగ శ్రవణం ఆకర్ణ నయనం అంటారు. అంటే ఎవరు పంచాంగ శ్రవణాన్ని వింటారో వారికి ఆ సంవత్సరమంతా ఆదిత్యాది నవగ్రహాలు శుభ ఏకాదశ స్థాన ఫల ప్రసాదాన్ని కూడా ఇస్తారు. కాబట్టి ఆ రోజు కూడా శుభ్రంగా పంచాంగ శ్రవణం విని ఆ రోజు పెద్దలతో కూడి నమస్కారం చేసుకొని తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేసుకొని కుటుంబ సమేతంగా భగవంతుడి యొక్క ఆరాధన ఎవరు చేస్తారో వాళ్ళకి ఉగాది రోజున చేసేటువంటి పూజ చాలా విశేషమైనది. ఎందుకంటే సంవత్సరం మారుతుంది కదా, మనకు సంవత్సరం అంటే విశ్వావసు ఉగాదే ప్రారంభం. సనాతన ధర్మంలో ఉగాదికి పెద్దపీట వేశారు. అలాంటి పండగని శుభ్రంగా ఎవరు మంగళహారులతో స్వాగతం పలుకుతారో, ఏ ఇంట ఉగాదికి సంబంధించినటువంటి పూజలు శ్రద్ధగా జరుగుతాయో ఆ ఇంట అమ్మవారు స్థిరలక్ష్మిగా అమ్మవారు కొలువై ఉంటారు అన్నది మనకు శాస్త్రవాక్యం. కాబట్టి తప్పకుండా యుగాదిని ఎంత ప్రశాంతంగా సంవత్సరం అంతా కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కావాలి అనుకున్నవారు యుగాదిని అత్యద్భుతంగా పరమ పవిత్రమైన శ్రద్ధతో జరుపుకోవాలి. మనకు మిగతావి ముఖ్యం కాదు, ఉగాదే ముఖ్యము. ఉగాది నాడే ఎవరు శ్రద్ధగా చేస్తారో వాళ్ళకి దైవానుగ్రహం ఉంటుంది. ఈ సంవత్సరం అనేక మంది రాశులలో మనకు నిన్నటి రోజున ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని రాశుల వారికి కూడా ఈ సంవత్సరము మనకు ఆదాయ వ్యయాలలో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, ఉన్నత ఉద్యోగం కోసం కావచ్చు, ఏదైనా కూడా మనం అభివృద్ధిలోకి రావాలి అన్నప్పుడు మిగతా రోజుల్లో పూజ చేయడం తప్పు అని నేను చెప్పను, కానీ ఉగాది నాడు ఖచ్చితంగా చేయాలి. ఉగాది నాడు చేసేటువంటి పూజ చాలా పరమ ప్రీతికరమైనది. ఏది చేసినా చెయ్యకపోయినా ఉగాది రోజున బాగా గుర్తుపెట్టుకోండి, గణపతిని ఆరాధిస్తే
గణపతిని ఎంత ఆరాధిస్తే ఆ రోజు గణపతికి గరికెతోటి ఓం గం గణపతయే నమః అంటూ ఒక 2 గరికె పూసలు పెట్టి గణపతి ప్రసాదం చేసుకుంటే ఆ సంవత్సరంలో వచ్చేటువంటివి ఏవైనా ఇబ్బందులున్నా కూడా గణపతి తీసేస్తారు. కాబట్టి ఉగాదిని పరమ పవిత్రమైన శ్రద్ధతో భక్తితో కూడా ఉగాదిని చేసుకోవడం అన్నది మన సాంప్రదాయం. తప్పకుండా మీరందరూ కూడా ఉగాదిని పరమ శ్రద్ధతో ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. శుభ్రంగా ఆ రోజు మామిడికాయలు స్వామికి నివేదన చేయాలి, మామిడి పండ్లు నివేదన చేయాలి, ఈశ్వరుడికి ఒక బిల్వదళం పెట్టాలి, నారాయణుడికి ఒక తులసి దళం పెట్టాలి, అమ్మవారికి ఒక పుష్పం అమ్మవారికి పెట్టి కుటుంబ సమేతంగా ఎవరు ఈ రోజున కనుక శ్రద్ధతో స్వామివారిని పూజ చేస్తారో అటువంటి వారికి సంవత్సరమంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనం, కనక వస్తు వాహనాలు కూడా ఆ రోజు పూజించే వారికి ఖచ్చితంగా మనకు లభిస్తాయి. దాంతోపాటు ఆ రోజు కూడా మన యొక్క రాశి ఎలా ఉంటుంది, ఆ రాశి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, ఆ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది. ఇంకొక మాట చెప్పాలంటే ప్రతి ఇంట్లో ఉండవలసినది పంచాంగం. ఎందుకంటే పంచ అంగాలు తిథి, వార, నక్షత్ర, దుర్ముహూర్త వర్జాలు చూసుకోవాలి. ఏదైనా కొత్త పని ప్రారంభం చేసేప్పుడు మంచి సమయమా కాదా అన్నది చూడాలి. కాబట్టి ఖచ్చితంగా పంచాంగం మన ఇంట్లో ఉండవలసింది. మీరందరూ కూడా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరాన్ని తృప్తిగా మనపూర్వకంగా జరుపుకుంటారని ఆ జగదంబ పాదపద్మాలకు నమస్కరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.